హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ. ఈరోజు అయితే నేను ట్యూస్డే వ్లాగ్ అంటే నిన్నటి వ్లాగ్ అనమాట ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఫుల్ డే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కాదు, నైట్ దాకా కూడా ఏమేమి చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి. నేనైతే వ్లాగ్ 10:30 అలా స్టార్ట్ చేశాను అనమాట. వాషింగ్ మిషన్కి వేద్దామని వచ్చాను. ఇంకా తెల్లగడ్డ పాయలు తీసి పెట్టుకుని ఎండొచ్చింది కదా, కొంచెం బయట పెడదామని చెప్పేసి తెచ్చాను. తెచ్చిపెట్టిన వెంటనే ఎండబోయింది ఒక 2 మినిట్స్కి అంతా. మనం తెల్లగడ్డలు ఎక్కువ స్టోర్ చేసుకోవాలంటే ఇలా పాయలు తీసేసి ఎండలో పెట్టి స్టోర్ చేసుకుంటే మెత్తబడకుండా పురుగులు పట్టకుండా ఉంటుంది అనమాట. మీకు కూడా ఈ టిప్ నచ్చితే యూస్ చేసుకోండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఇంకైతే ఆ రోజు నిన్న టిఫిన్కి అంబిల్ చేసుకున్నాను. ఇంక మధ్యాహ్నం వచ్చేసి చపాతీ విత్ ఎగ్ కర్రీ అనమాట. అండ్ నేను చపాతీ పిండిని పురుగు పట్టకుండా ఎలా ఉండాలి, చాలా రకాలుగా పురుగులు పడతాయండి. ఇలా చేస్తే పురుగులు పట్టదు అనేసి మీకు ఒకటి టిప్ షేర్ చేశాను షార్ట్స్లో. నచ్చితే అది యూస్ చేయండి. నిజంగానే బాగా పనిచేస్తుంది, బాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కువ రోజులు గోధుమ పిండిని స్టోర్ చేసుకోవచ్చు అనమాట పురుగులు పట్టకుండా. అంటే మనం ఆ టిప్ ఏంటంటే, మనం మామూలుగా ఇలా చపాతీలు రుద్దుకునేటప్పుడు పైన స్ప్రింకిల్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదా పిండి. అది మళ్ళీ వాడుకున్న తర్వాత మళ్ళీ కొత్త పిండిలోనే వేస్తూ ఉంటాం. అలా వేస్తే ఎక్కువ పురుగులు పడుతూ ఉంటుంది. అలా వాడకుండా ఏదన్నా మన దగ్గర ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా, వీడియోలో చూపిస్తాను. ఆ ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఏదైనా స్టీల్ బాక్స్లో కానీ వేసి మనం రుద్దుకునేటప్పుడు వాడుకొని మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ మనకి ఎప్పుడు కావాలో అప్పుడు అయిపోతే కానీ రీఫిల్ చేసుకొని అలా వాడుకోవచ్చు. నేనైతే ఈ ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. మనకి ఎంత కావాలో అంత. చిన్న బాక్స్ అయితే చిన్న బాక్స్, పెద్ద బాక్స్ అయితే పెద్ద బాక్స్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో హోల్స్ పెట్టేసి అట్లా స్ప్రింకిల్ చేసుకుంటూ వాడుతున్నారు కదా, అది కూడా బాగుంది. కాకపోతే ఇదైతే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంది. మనము మామూలుగా పిండి దాంతో అద్దుకొని చేత్తో వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనం వాడుకునే బాక్స్కి మొత్తం మన చేతికి కూడా పిండి ఉంటుంది కదా, అంతా అవ్వకుండా ఉంటుంది. ఇదే నాకు కొంచెం కంఫర్ట్గా ఉంది. ఇంకా ఆ రోజు లంచ్ అయితే అలా అయిందనమాట. చపాతీ విత్ ఎగ్ కర్రీ, టమాటా బజ్జీ. మామూలుగా టమాటా బజ్జీ చేసుకుంటాం కదా, దాంతోనే ఎగ్ కొట్టి పోస్ట్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది కాంబినేషన్. మామూలుగా నేను టమాటా బజ్జీ రెసిపీస్ అయితే పెట్టానండి, చూడండి. సేమ్ కాంబినేషన్లోనే ఎగ్ కొట్టిపోసి చేశాను. చాలా బాగుంటుంది. సింపుల్ అనమాట. మసాలాలు ఏమీ వేయను, సింపుల్గా ఉంటుంది. ఇంకా చపాతీలన్నీ ఏ షేప్లో వచ్చినా షేప్ అవుట్ అయిపోయినా పర్లేదు, మనకు సాఫ్ట్గా ఉంటే చాలు. ఇంక ఇలా లంచ్ అయిందనమాట. సింపుల్ అండ్ టేస్టీ లంచ్ అనమాట. మీరేం చేసుకున్నారు లంచ్కి అనేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు చపాతీ విత్ ఏ కాంబినేషన్ నచ్చుతుందో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే నాతో షేర్ చేసుకున్నారంటే, మీకు ఏదైనా కొత్త వంటలు తెలిసినా నాకు కమెంట్ బాక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినా కూడా నేను మీకు వీడియోస్ చేసి, అంటే ఆ రెసిపీస్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను మీ పేరుతో సహా. మీకు నచ్చితే మెసేజ్ చేయండి. ఇంకా లంచ్ అయితే అలా ముగిసిందనమాట. ప్రశాంతంగా టీవీ పెట్టుకొని చూస్తూ లంచ్ అనేది ఫినిష్ చేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ వాషింగ్ మిషన్కి వేసాను కదా, ఇంక ఈవినింగ్ అవన్నీ బట్టలు ఆరేసాను ఒక 3:30-4కి అలా. ఇంకా వర్షం పడేటట్టుంది కదా, ఇంకా బయట అలా ఆరేస్తే వర్షం పడితే మళ్ళీ తీసి ఎందుకని కొంచెం పైన అలానే వేసేసాను అనమాట. 2 తీగల్లా కట్టుకున్నాను అంటే పక్కనే. ఇంకా దాంతోనే అన్ని బట్టలు ఆరేసేసాను అనమాట. కొన్నే ఉన్నాయి బట్టలు కూడా, ఎక్కువేం లేవు. మా ఆయనవి ఇంకా నావి. ఇంకా అవి ఆరేసేసి ఇంకా సామాన్లు కొన్ని ఉన్నాయండి, అవి కూడా తోమేసి ఇంక మార్నింగ్ కొంచెం వర్షం పడేటట్టు నింది, మబ్బులు మూసుకొని వర్షం పడుతుందని ముగ్గేం వేయలేదు. ఇంకా అందుకని ఈవినింగ్ ఊరికే అట్లా కల్లాపు జల్లేసి చిన్న ముగ్గు పెట్టుకొని ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకున్నాను అనమాట. చాలా సింపుల్గానే గడుస్తుంది. మామూలు అందరు రొటీన్సే, కాకపోతే మార్నింగ్ దీపం పెట్టుకోవచ్చు, ఈవినింగ్ దీపం పెట్టుకోవచ్చు. నాకైతే ఈవినింగ్ కుదిరింది కాబట్టి ఈవినింగ్ పెట్టుకున్నాను. మ్యాక్సిమం మార్నింగ్ ఎక్కువ పెట్టను, మ్యాక్సిమం ఫ్రైడే అలా పెడతాను అంతే.
మ్యాక్సిమం ఈవినింగ్స్లోనే పెడతాను. ఇంక ఇక్కడ వచ్చేసి బెడ్ సర్దుకుంటున్నాను. మాదైతే బెడ్రూమ్ సపరేట్, హాల్ సపరేట్ అట్టేమి ఉండదండి. మొత్తం ఒక రూమ్ లాగా కొంచెం పెద్దదిగానే ఉంటుంది. ఒక 3 మెంబర్స్కి అలా సరిపోతుందన్నమాట. ఇంక నేను మా ఆయనే కాబట్టి మాకు సరిపోతుందన్నమాట. చాలా పెద్దది, ముందర ప్లేస్ కూడా చాలా ఉంటుంది కాబట్టి మాకు చాలా పెద్ద ప్లేస్. ఇంకో మనకు ఒక 1 మంత్లో 2 మంత్స్లో అలా 1 మంత్లో బేబీ వస్తుంది కాబట్టి బేబీ ఆడుకోవడానికి కూడా బాగానే ఉంటుందన్నమాట. ఇంకా ఫ్యూచర్లో ఇల్లు మారితే అప్పుడు చూడాలన్నమాట ఎలా ఉంటుంది ఏమి అని చెప్పేసి. నేను హోమ్ టూర్ కూడా తొందరలో చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా చెత్తలన్నీ తోసుకునేసి ఇంకా బయట కొంచెం కల్లాపు చల్లానమాట. చెత్తలు తోసుకున్న తర్వాత అప్పటికే 5:45 అయిపోయింది. 5:45, 6:30 అయినా కూడా మబ్బు ఎండ అయితే వెలుతురు అయితే పోవట్లేదు. కొంచెం గెస్ వస్తుందండి ఫాస్ట్గా మాట్లాడుతుంటే. సో డోంట్ మైండ్, ఏమనుకోకండి. నెలల దగ్గరే పడుతున్నాయి కదా, కొంచెం ఫాస్ట్గా మాట్లాడినా కూడా గెస్ వచ్చేస్తుంది. ఇంకా ఊపిరి ఆడకుండా కొంచెం లైట్గా అవుతున్నట్టుందన్నమాట. అందుకని ఏమనుకోకండి. ఇంకా అదనమాట. ఇంకా ఇక్కడైతే సామాన్లు కడుక్కుంటున్నాను. ఇక్కడైతే ప్లేస్ చాలా చిన్నదండి. ఇది కూడా నెక్స్ట్ చూపిస్తాను చూడండి. అందుకే గోడ మీద పెట్టేసి వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట. నేనైతే రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నానండి. డెలివరీ తర్వాత రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను, కానీ మ్యాక్సిమం రెగ్యులర్గా పెట్టడానికే ట్రై చేస్తాను, కానీ కుదరట్లేదు. నెలలా కొంచెం దగ్గర 9th మంత్ పెట్టేసిందండి నాకు. అందుకని ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోలేకపోతున్నాను. పనులు అయితే చేసుకుంటున్నాను కానీ వీడియోస్ షూట్ చేయట్లేదు. ఇంకా డెలివరీ అయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. మీరు మాత్రం నా వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా కొత్త రకమైన వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను నా వల్ల అయినంత చేస్తాను. నాకు కొంతమంది వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ చూసినప్పుడు మనం కూడా ఇలా చేద్దామా అని అనిపిస్తుంది, కానీ కొత్త కదా కొంచెము, అది కొంచెం ఫియర్ ఉందన్నమాట. మెల్లమెల్లగా అలవాటు అయిపోతుందిలేండి నాకు కూడా. ఇంకా సామాన్లు ఇక్కడ కడిగేసి అక్కడ మొత్తం కడుక్కుంటున్నాను నీళ్ళు పోసి. వాష్ ఏరియా అది. ఇక్కడ వచ్చేసి మాది పైన పెంట్ హౌస్ కదా, సపరేట్గా కిచెన్ ఏం లేదండి. జస్ట్ మాకు ఇనుముతో కొంచెం కిచెన్ లాగా చేసి ఇచ్చారనమాట. ఇంకా అందులోనే వంట చేసుకుంటున్నాము. వాళ్ళ పర్సనల్ యూస్ కోసం కట్టుకున్నారంట, అది పైన యూజ్ చేయట్లేదని ఇంకా రెంట్కి ఇచ్చారు. ఇంకా మాకు ఇద్దరికే కాబట్టి మేము వచ్చామన్నమాట రెంట్కి ఇక్కడికి. ఇంకా బయట అంతా కడుక్కుంటున్నాను. మార్నింగ్ కడగలేదు కదా, ఇంక ఊరికి ఎలా కడుక్కొని చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. చిన్న ప్లేస్, ఇంకా సింక్ అవంతా సపరేట్ కిచెన్ సెటప్ ఏం లేదు. సపరేట్గా ఉనింటే మనకి సింక్ వచ్చి ఉంటుంది. ఇంకా సపరేట్గా బయట కడుక్కోవాల్సిందే వాష్ ఏరియాలో, అక్కడే వాషింగ్ మిషన్ ఉంటుంది. ఇంకా అన్నీ అయ్యి ఫ్రెష్ అయ్యి దీపం పెట్టాను అనమాట. ఇది వచ్చేసి నైట్ డిన్నర్కి తిరగబాతు చేసిన దోశలు, శనగింజల పచ్చడి అనమాట. ఇది డిఫరెంట్గా ట్రై చేశాను. మా ఆయనకి నచ్చితే ఈ రెసిపీ ఈసారి చేసి షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.